హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. పిల్లలు, అంకుల్ పేరు సురేష్. అంకుల్కి ఒక డాంకీ ఉంది. డాంకీని అంకుల్ చాలా ప్రేమగా చూసుకుంటాడు. ప్రతిరోజు దానికి చక్కగా ఫుడ్ పెట్టి, దానికి మంచిగా నీట్గా స్నానం చేపించి, డాంకీకి ఏం కావాలో అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అంకుల్ సిటీలో ఒక చిన్న బిజినెస్ చేస్తాడు. ఏదైనా అమ్మాలి అని అనుకున్నప్పుడు అవన్నీ ఇంట్లో తెచ్చి స్టోర్ చేసుకునేవాడు. ఆ ఇంటి దగ్గర నుండి షాపు దాకా మోయడానికి ఈ డాంకీని ఉపయోగించేవాడు. అలాగా ప్రతిరోజు డాంకీ మీద మరి పెద్ద పెద్ద బ్యాగ్స్ వేస్తూ, పద డాంకీ, మనం ఇప్పుడు షాప్కి వెళ్ళాలి, అక్కడ మొత్తం ఇవన్నీ అమ్మేసి అప్పుడు డబ్బులు తీసుకొని ఇంటికి వద్దాం పద అని ప్రతిరోజు చెప్తుండేవాడు. పిల్లలు, కానీ ఈ డాంకీ భలే లేజీ డాంకీ. పిల్లలు, అస్సలు పనిచేయడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడు చూసినా అబ్బా ఇప్పుడు లెగాలా, నా వల్ల కాదు సార్, నేను లెగలేను సార్, ఇలాగే హ్యాపీగా నిద్రపోవాలని అనిపిస్తుంది సార్ అని చెప్పి ఈ డాంకీ అస్సలు లేసేది కాదు. పిల్లలు, లెగు డాంకీ, అర్జెంటుగా మనం వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, పద పద అని చెప్పి డాంకీని లేపి దాని మీద బరువులు పెట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరుకు తీసుకెళ్తుండేవాడు. పిల్లలు, అలా కొన్ని రోజులు చేస్తుంటే ఈ డాంకీ అనుకుంది, ఇంకా ఎన్ని రోజులు నేను ఈ సార్కి హెల్ప్ చేయాలి, నా వల్ల కాదు బాబోయ్, నాకంటూ సెలవు లేదా, నాకు అసలు రోజు సెలవు ఉంటే బాగుండు, అలా పడుకొని చక్కగా హాయిగా తినుకుంటూ కలలు కంటూ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంది. పిల్లలు, ఈ డాంకీ. ఒకరోజు అంకుల్ అన్నాడు, ఊర్లో సాల్ట్ చాలా చక్కగా అమ్ముడుపోతుందంట, మరి లే డాంకీ, ఈరోజు మనం సాల్ట్ తీసుకెళ్ళాలి అమ్మడానికి అని చెప్పాడు. పిల్లలు, అలా చెప్పి దాని మీద 6 bags ఆఫ్ సాల్ట్ వేశాడు. ఇద్దరు కలిసి బయలుదేరి అలాగా ఊర్లో మరి వెళ్తున్నప్పుడు దారిలో ఒక నది ఉంది. పిల్లలు, ఆ నదిని జాగ్రత్తగా దాటాలి. ఆ డాంకీని తీసుకొని నది దాటుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు, ఒకరోజు నది దాటి వెళ్తుంటే డాంకీకి కాలు జారింది, మెల్లగలా ఉరిగిపోయింది. ఉరిగిపోయినప్పుడు దాని మీద ఉన్న బస్తాలు వాటర్లో తడిసిపోయాయి. అప్పుడు డాంకీకి బరువు తగ్గినట్టు అనిపించింది. అదేంటి, నీళ్ళలో మునిగితే చాలా తేలిగ్గా అనిపిస్తుంది అని అనుకుంది. పిల్లలు, ఈ డాంకీ ఈ ఐడియా ఏదో బాగుంది, రేపు కూడా ఇలాగే చేస్తాను అని నెక్స్ట్ రోజు కూడా పద డాంకీ, ఈరోజు ఇంకా కొంచెం ఉప్పు బ్యాగులు తీసుకొని వెళ్ళి అమ్ముకొని వద్దాం పదా అని చెప్పి బయలుదేరుతుంటే ప్లాన్ వేసింది, నేను హ్యాపీగా ఈరోజు మెల్లగా ఆ నది దగ్గరికి వెళ్ళగానే అలా మునిగి లేసాను అనుకో, నా బరువు అంతా తగ్గిపోతుంది అని ప్లాన్ చేసింది. పిల్లలు, అయ్యో ఇంతకు ముందే ఆ సాల్ట్ బ్యాగ్స్ వాటర్లో మునిగిపోవడం వల్ల చాలా సాల్ట్ కరిగిపోయింది వాటర్లో. దానివల్ల ఓనర్ అంకుల్ చాలా నష్టపోయాడు. డాంకీ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి ఈరోజు, ఓకేనా? నిన్నట్లాగా రివర్లో నువ్వు మునిగిపోయావనుకో, ఆ ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోతే మనకు చాలా నష్టం డాంకీ, కాబట్టి రోజు నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఓకేనా అని చెప్పాడు. పిల్లలు, కానీ డాంకీ అనుకుంది, సరే సరే, కానీ మోసేదాన్ని, నాకు తెలుసు దీని కష్టం ఏంటో అని అనుకొని డాంకీ మెల్లగా వెళ్తూ కావాలని నీళ్ళల్లో మునిగింది. పిల్లలు, ఎప్పుడైతే నీళ్ళల్లో మునిగిందో మళ్ళీ ఉప్పు అంతా నీళ్ళల్లో కలిసిపోయి ఉప్పు బస్తాలో చాలా ఉప్పు మరి వాటర్లో కరిగిపోయింది. పిల్లలు, అప్పుడు సురేష్ అంకుల్కి చాలా బాధేసింది. నిన్నంటే బై మిస్టేక్ జరిగింది అని అనుకోవచ్చు, ఈరోజు కూడా ఈ డాంకీ నీళ్ళల్లో మునిగిందంటే ఖచ్చితంగా ఇది సోమరిది కాబట్టి పని తప్పించుకునే ప్లాన్ వేస్తున్నట్టుంది అని అనుకున్నాడు. పిల్లలు, సరే ఈ లేజీ డాంకీకి నేను మంచి పాఠమే నేర్పిస్తాను అని చెప్పి నెక్స్ట్ రోజు డాంకీ ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే 8 బ్యాగులు వేసాడు. పిల్లలు, అయ్య బాబోయ్ 8 బ్యాగులా, నేను వీటిని ఎలా మోయాలి అని ఆశ్చర్యపోతున్నాడు. పిల్లలు, సురేష్ అంకుల్ ఏమాత్రం కనికరం లేకుండా 8 బ్యాగులు డాంకీ మీద పెట్టేసి పద వెళ్దాం పద అని అన్నాడు. పిల్లలు, అప్పుడు డాంకీ అనుకుంది, పాపం మా సారు, ఆయనకి ఏం తెలుసు, ఒకసారి 5 వేసాడు, ఒకసారి 6 వేసాడు, ఇప్పుడు 8 వేస్తున్నాడు, ఇప్పుడు చూడు మా సార్కి మంచి పాఠం నేర్పిస్తాను అని అనుకొని ఆ వాటర్ దగ్గరికి వెళ్ళగానే అలా మునిగి లేచింది. పిల్లలు, ఇదేంటి, నిన్న మొన్న ఈ వాటర్లో మునిగితే నా బరువు తగ్గిపోయింది, కానీ ఈరోజేంటి నా వీపు మీద చాలా బరువు అనిపిస్తుంది, అయ్యో
ఏం జరిగింది అని ఆలోచిస్తూ మొయ్యలేక, బాబోయ్ నా వల్ల కావట్లేదు, నేను లెగలేకపోతున్నాను అని చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఓనర్ అంకుల్ అన్నాడు, అర్థమైందా నీకు, పని తప్పించుకుందామని రోజు ఒకసారి మునుగుతున్నావా, ఇప్పుడు మంచిగా అయిందా, ఈరోజు నీకు మంచి లెసన్ నేర్పడానికి సాల్ట్ బదులు నేను కాటన్ పెట్టాను, ఇప్పుడు కాటన్ నీళ్ళల్లో ముంచితే బరువు తగ్గుతుందా బరువు పెరుగుతుందా, పిల్లలు మీరు చెప్పండి, బరువు ఎక్కువైపోద్ది కదా. అయ్య బాబోయ్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి అని బ్రతిమాలింది డాంకీ. ఇక నుంచైనా సోమరితనాన్ని వదిలిపెట్టి చక్కగా శ్రద్ధగా పనిచేయి అని ఆ డాంకీకి సురేష్ అంకుల్ పాఠం నేర్పించాడు. నిజమే కదా పిల్లలు, చాలామంది లేజీగా ఉండటానికి ఇష్టపడతారు, కదలరు మెదలరు, వాళ్ళ పనులు చేసుకోరు, ప్రతి విషయానికి ఎవరో ఒకరు చేసి పెట్టాలనే చూస్తుంటారు. ఇది ఎంత బ్యాడ్ హ్యాబిట్. చెల్లి తమ్ముడు, మనం లేజీగా ఉండకూడదు. ఎవరైనా మనకి ఏదైనా పని చెప్తే వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడాలి. చురుకుగా ఉంటే, యాక్టివ్గా ఉంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు యోనా. యోనా అంకుల్ని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకోవాలని అనుకున్నాడో తెలుసా? ఆయన్ని ఒక ప్రవక్తగా చేశాడు. అంటే మనుషులకి దేవుడు ఏదైనా చెప్పాలి అని అనుకోండి, అప్పుడు దేవుడు వీళ్ళకి చెప్తాడు, ప్రవక్తకి చెప్తాడు. ఇలాగా యోనాకి చెప్పాడు. ఏమని అంటే, నినవే పట్టణంలో ఉన్న మనుషులు చాలా పాపం చేస్తున్నారు, చాలా బ్యాడ్ పనులు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, నాకు చాలా కోపం వస్తుందని, వాళ్ళు గనక మారకపోతే వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఉంటుందని చెప్పు అని యోనా అనే ప్రవక్తకు దేవుడు చెప్పాడు పిల్లలు. కానీ యోనా అనుకుంటాడు, అబ్బా ఇప్పుడు నినవేకి వెళ్ళాలా, నా వల్ల కాదు ప్రభువా, వాళ్ళు చాలా భయంకరమైన ప్రజలు, వాళ్ళకి పనిష్మెంట్ రావాలి, వాళ్ళకి నిజంగానే శిక్ష పడాలి అని యోనా అస్సలు వెళ్ళడానికి ఇష్టపడలేదు పిల్లలు. అంతేకాదు, యోనా నినవేకి వెళ్ళవలసిన ఓడ ఎక్కకుండా తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కి కూర్చున్నాడు. అందులో చాలామంది బిజినెస్ మెన్లు చాలా వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు. అదే ఓడలో యోనా ఎక్కి కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఓడ కింది భాగానికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతున్నాడు పిల్లలు. ఎప్పుడైనా మనం చెయ్యకూడదు అని అనుకున్న పనులు చేస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందో కదా. మరి స్కూల్లో కూడా టీచర్స్ అంటారు కదా, రేపు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు అందరూ 8th టేబుల్ నేర్చుకొని రండి అని టీచర్ చెప్తాది. కానీ స్కూల్కి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఆ టేబుల్ నేర్చుకోరు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా ఈరోజు టీచర్ రాకపోతే బాగుండు, ఈరోజు హాలిడే ఉంటే బాగుండు, వర్షం రావాలి, ఈరోజు టీచర్ అడగకూడదు, టీచర్ మర్చిపోవాలి అని చెప్పి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దాక్కుంటారు. చదవని పిల్లలైతే భయంతో, కానీ చదివిన వాళ్ళు మాత్రం టీచర్కి గుర్తు చేస్తుంటారు చదువుకున్న పిల్లలు. నిజమే కదా, చెప్పిన పని చేయకపోతే మనకు చాలా భయం వేస్తుంది. కానీ యోనా దేవుడు చెప్పాడు వెళ్ళమని, కానీ యోనా ఆ మాటకు లోబడకపోయినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. దేవునికి యోనా మీద చాలా కోపము బాధ అనిపించింది. నేను చెప్పింది ఒకటి, యోనా చేస్తుంది ఒకటి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయమని యోనాను పంపిస్తే ఎంత లేజీగా నిద్రపోతున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే సముద్రం అంతటిని కదిలించాడు. సముద్రం అంతా పెద్ద పెద్ద అలలతో ఆ బయటన వాటర్ అంతా ఓడలోకి వచ్చేస్తున్నాయి. అమ్మో, ఓడలోకి వాటర్ వస్తే ఏమవుతుంది పిల్లలు? లోపల ఉన్న వాళ్ళందరూ మునిగి చచ్చిపోతారు కదా. అందుకని ఓడలో ఉన్న వాళ్ళందరూ, బిజినెస్ ఆంటీస్ అంకుల్స్ అందరూ ఏవైతే అమ్మాలని అనుకున్నారో అవన్నీ తీసేసి నీళ్ళల్లో పడేస్తున్నారు, అలాగైనా ఓడను తేలిక చేద్దామని. కానీ యోనా మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆ తుఫానికి అందరూ భయపడి ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఓడ నావికుడు కిందికి వెళ్ళి చూసేసరికి దేవుని బిడ్డైన యోనా అంకుల్ హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎంత కోపం వచ్చిందో ఓడ నావికుడికి. ఓ ఈ నిద్రపోతా, నీకేమైంది? లేచి మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో, ఒక్కసారి పైకి వెళ్ళి చూడు, వాతావరణం ఎంత భయంకరంగా ఉందో అని అంటే, అప్పుడు లేచాడు యోనా అంకుల్. లేచి బయటకు వచ్చి, బాబోయ్ ఇదేంటి, ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత తుఫాన్ వచ్చిందా, అయ్యో అని కంగారు పడుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా
ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకు ఈ తుఫాను వచ్చింది? ఎవరైనా దేవునికి ఇష్టం లేని పనులు చేశారా? ఈ తుఫాను రావడానికి మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా కారకులా ఏంటి? ఒకసారి చిట్టీలేద్దాం అని అనుకున్నప్పుడు అందరి పేర్లు రాసుకొని చిట్స్ వేస్తే అందులో యోనా పేరు వచ్చింది. వెంటనే అందరూ యోనాని అడుగుతున్నారు, ఏం చేశావు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు అని అంటే అప్పుడు యోనా అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుని సేవకుడిని, కాకపోతే నేను చెప్పిన పని చేయకుండా తప్పించుకొని పారిపోయి కింద పోయి నిద్రపోతున్నాను అని చెప్పాడు. పిల్లలు, బాబోయ్ ఎంత బాగా నిద్రపోతున్నా, అసలు నీకు దేవుడు అంటే భయం లేదా? ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు మా ఆస్తులన్నీ పడేసాం కానీ మా ప్రాణాలైనా దక్కాలి, ప్లీజ్ ఏం చేయాలో చెప్పు అని అంటే అప్పుడు యోనా అంటున్నాడు, ఏం లేదు, సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నన్ను ఎత్తేసి ఈ సముద్రంలో పడేస్తే మొత్తం సముద్రం ప్రశాంతం అయిపోతుంది అని చెప్పాడు. పిల్లలు, ఎంత సాడ్ థింగ్ కదా. తాను చేసింది తప్పు అని తెలుసుకొని దేవునికి సారీ చెబితే ఎంత బాగుండో. కానీ యోనా అంకుల్ సారీ చెప్పడం కాదు కానీ నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. పిల్లలు, నిజంగానే వాళ్ళందరూ యోనా అంకుల్ చెప్పిన మాటకు వాళ్ళందరూ లోబడి అంకుల్ని ఎత్తి సముద్రంలో పడేశారు. అప్పుడు తుఫాను నిమ్మలమైపోయింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద ఫిష్ని పంపించాడు. రెడీగా ఆ ఫిష్ యోనా అంకుల్ ఎక్కడ పడతాడో కరెక్ట్గా అక్కడే ఉండి అంకుల్ని క్యాచ్ పట్టింది. ఇంతవరకు దేవుడు చెప్పిన మాట మర్యాదగా వినుంటే చక్కగా హ్యాపీగా ఓడలో ప్రయాణం చేసేవాడు యోనా అంకుల్. కానీ డిజొబీడియన్స్ వల్ల, లేజినెస్ వల్ల ఓడలో కాదు చేప కడుపులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. 3 రోజులు ఉపవాసం ఉండి మరి యోనా అంకుల్ని కడుపులోనే పెట్టుకుంది. యోనా అంకుల్ మరి చేప కడుపులో అబ్బో ఎంత వాసన వస్తుంది కదా. పిల్లలు, చేపలు నీసు వాసన వస్తాయి కదా, ఆ కంపులోని లోపలే ఉండి దేవా తప్పైపోయింది ప్రభువా, నేను లేజీగా ప్రవర్తించాను, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, సారీ దేవా, ఇంకెప్పుడు అలా చెయ్యను, నన్ను క్షమించు అని చేప కడుపులో ప్రేయర్ చేశాడు. పిల్లలు, అప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞ ఇస్తే ఆ చేప నినవేకెళ్ళి అక్కడ కక్కేసింది. అప్పుడు నినవే పట్టణానికి యోనా అంకుల్ వెళ్ళి దేవుడు ఎలాగ వారి గురించి ఫీల్ అవుతున్నాడో, వారు చేస్తున్న తప్పుల వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడో చెప్పాడు. పిల్లలు, ఆ విషయాన్ని విన్న రాజు నుంచి చిన్న బేబీస్ వరకు ఉపవాసం ఉండి యేసయ్యకు సారీ చెప్పి అందరూ బూడిద పూసుకొని గోన పట్టలు వేసుకొని ఎంతో ఏడుస్తూ దేవా మేము తప్పు చేశాం సారీ అని అంటే దేవుడు వారి తప్పులను క్షమించి వారిని ఏమి చేయకుండా బ్రతకనిచ్చాడు. పిల్లలు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సోమరితనం అస్సలు పనికిరాదు. మంచిగా చెప్పగానే యోనా అంకుల్ వెళ్ళిపోయి ఉంటే చాలా ఈజీగా ఉండేది. కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా వేరే ఓడ ఎక్కి ఆ ఓడ లోపలికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతున్న యోనా అంకుల్ ఓడలో నుంచి కాకుండా చేప కడుపులో నుంచి నినవేకి తీసుకెళ్ళాడు దేవుడు. ఆ కంపులో మరి నినవేకు ప్రయాణం చేశాడు. చెప్పగానే వింటే అన్ని రీతిలుగా ఆశీర్వాదాలే, చెప్పగానే వినకపోతే అన్ని రీతిల ఇబ్బందే. కాబట్టి ఒబీడియంట్గా ఉందాం. లేజినెస్ అసలు పనికిరాదు. లేజీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు అసలే హాలిడేస్ వస్తున్నాయి. చాలామంది పిల్లలు 9కి 10కి 11కి 12కి ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు కదా. చాలామంది ఎప్పుడు మంచాల మీద పడుకొనే ఉంటారు. లేజీగా ఉండే పిల్లలు చేసే మరో పని ఏంటో తెలుసా? ఏ పని కూడా కంప్లీట్గా చేయరు. ఎవరైనా సరే పని మొదలు పెడతారు, మధ్యలో అమ్మా నా వల్ల కాదని ఆపేస్తారు. ఇంకొక మాట, లేజీ పిల్లలు చేసే పని ఇంకోటి ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుండు, నా హోంవర్క్లు వేరే వాళ్ళు చేయాలి, నా పనులు వేరే వాళ్ళు చేయాలని ఇతరుల హెల్ప్ మీద ఆధారపడుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక సాకులు చెప్పి పని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లలు, ఈ లేజీ పిల్లల యొక్క లక్షణాలు మీలో ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఉంటే ఈరోజే వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే లేజీగా ఉన్న డాంకీ బాగానే ఉందని అనుకుంది కానీ తర్వాత చాలా బరువు మొయ్యవలసి వచ్చింది. లేజీగా నిద్రపోయిన యోనా అంకుల్ చాలా హ్యాపీగా ఉందని అనుకున్నాడు కానీ ఓడలో నుంచి కాకుండా చేప కడుపులో ప్రయాణం చేయవలసి వచ్చింది. అందుకే చెప్పగానే విందాం, మనకి ఇవ్వబడిన పని వెంటనే చేద్దాం. సోమరితనం పనికిరాదు. సోమరిగా ఉంటే దేవుడికి కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి చురుకుగా ఉందామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు.
ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. లేజీగా ఉన్న డాంకీ ఎన్ని ఇబ్బందులు పడిందో, లేజీగా నిద్రపోయిన యోనా అంకుల్ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మా జీవితంలో కూడా లేజీగా ఉంటే మేము నష్టపోతామని ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా కుటుంబంలో మా మమ్మీకి డాడీకి హెల్ప్ఫుల్గా ఉండడానికి మాకు సహాయం చేయండి. లేజినెస్ నుంచి మాకు విడుదల దయచేయండి. చురుకుగా కష్టపడి పనులు చేసేవారిగా మేము ఉండటానికి సహాయం చేయమని ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 14:23, ప్రావర్బ్స్ 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. మరోసారి నేర్చుకుందామా? ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. సామెతలు 14:23, ప్రావర్బ్స్ 14:23. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. డాంకీ నీటిలో ఎందుకు మునుగుతుంది? సోమరి డాంకీ లెసన్ నేర్చుకోవడానికి ఓనర్ అంకుల్ బ్యాగ్స్లో ఏమి నింపాడు? జోనా అంకుల్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఓడలో వెళ్ళవలసిన జోనా అంకుల్ తన లేజినెస్ వల్ల దేనిలో ప్రయాణం చేయవలసి వచ్చింది? లేజీ పీపుల్ యొక్క లక్షణాలు ఏంటి?